శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. స్త్రీ శక్తి ఛానల్లో ప్రతిరోజు ఒక మంచి మాట మాట్లాడుకుంటున్నాము. నేటి మంచి మాట, అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతగా ఒక లక్ష్యాన్ని పెట్టుకోకపోతే తెగిన గాలిపటంలాగా అయిపోతాం. ఈ మాటకి కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ వేసవి కాలంలో మనం తగిన జాగ్రత్తలు ఆరోగ్యానికి సంబంధించింది తీసుకోకపోతే విపరీతమైన అసిడిటీ రావడం, అలాగే జ్వరాలు, కలుషితమైన నీరు తాగడం వలన మోషన్స్, ఇలాంటివి ఆరోగ్యానికి తెలియకుండానే పెద్ద దెబ్బనిస్తాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా మనకి చక్కగా మన ఆచారం, మన సంప్రదాయంలో మన ఆరోగ్యానికి చరకుడు మనకు చెప్పిన అన్ని ఔషధాలు కూడా ఎంతో ఉపయోగపడతాయి. చరక సంహిత అని చెప్పి మనం యూట్యూబ్లో కొట్టుకున్న చరకుడు చెప్పిన ఆరోగ్య సూత్రాలను కొట్టుకున్నా కూడా వస్తాయి. అందరూ కూడా తప్పకుండా ఆరోగ్య సూత్రాలను చూడండి. వాటిని పాటించటం వలన మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు మనకు తెలిసిన 4 విషయాలని మన తోటి వారితో కూడా పంచుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటే అంతకన్నా మనకి కావాల్సింది ఏముంది? ముందు బాడీ డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. కుదిరినంత వరకు చక్కగా పలచటి మజ్జిగ దేనికి పనికిరావు అని అనుకుంటారు. కాదు, ఎంత పలచగా మజ్జిగ తాగితే అంత దాని మీద తేటలాగా నీరులాగా వస్తుంది కదా, పైన నీటిని తాగితే అంత ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే బార్లీ గింజల నీళ్ళు, అలాగే సబ్జా గింజల నీళ్ళు, నిమ్మకాయ రసం, తేనెతో కలిపిన నిమ్మకాయ రసం, అలాగే ఎండు ఖర్జూరాలు దంచి నీళ్ళల్లో రాత్రిపూట నానబెట్టుకొని ఉదయాన్నే తాగడం, అలాగే మనకి పీచు పదార్థాలు చక్కగా ఆకుకూరలు, బీరకాయ, సొరకాయ, ఇలాగా బలమైన ఆహారం. అవన్నీ కూడా అవి మనకి తెలియదు, కానీ తెలిసినా కూడా ఒక్కొక్కళ్ళ మనం అసలు పట్టించుకోము. కానీ ఇవన్నీ కూడా మనం చక్కగా ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటే ఐశ్వర్యవంతుడు ఎవరు అంటే హాస్పిటల్కు వెళ్ళనివాడు, వైద్యుడి ముఖం చూడనివాడు అని చెప్పి మనకి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా మనం మన ఆరోగ్యాల గురించి చక్కటి జాగ్రత్తలు తీసుకుందాము. ఈ వేసవి కాలం మన పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుందాము. స్వస్తి.